అందరికీ నమస్కారం అండి. నా పేరు సంకిరెడ్డి విశ్వప్రసాద్ యాదవ్. నేను అడ్వకేట్, జర్నలిస్ట్, బీజేపీ లీడర్ అండ్ బీజేపీ నేషనల్ వాలంటీర్. నేను ఈరోజు తెలియజేయడం ఏమంటే, మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు 1000 కాళ్ళ మంటపం అనేది ఉండేది. 2003లో అప్పుడున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పడగొట్టడం జరిగింది. అది పాతబడిందని చెప్పేసి తర్వాత వేరే కడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వారే సీఎంగా వచ్చి ఉన్నారు. నా విన్నపం ఏమంటే, ముందు ఇంట గెలిచి రచ్చగలచమంటారు. అదేవిధంగా ముందు ఆ 1000 కాళ్ళ మంటపం కట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి మందిరాలు కట్టాలని కోరుతున్నాను. ఇప్పటికే 5,000 కోట్లు ఈరోజు బడ్జెట్ ప్రకటించినట్టుగా తెలిసింది. మొదట ఈ 1000 కాళ్ళ మంటపం కట్టాలని చెప్పి నేను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి నేను విన్నపం చేయుచున్నాను. దయచేసి మీరు 1000 కాళ్ళ మంటపం కట్టవాలని కోరుతున్నాను. జై బీజేపీ, జై అఖండ భారత్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. తర్వాత తమ పేరు సార్? చంద్రకుమార్ తాటి గారు సీనియర్ సిటిజన్గా వాళ్ళకి ఇక్కడ మెడికల్ రియంబర్స్మెంట్ ఏమి వస్తలేదు. మన మోడీ గారు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఎయిడ్ అని పెట్టారు. ఆయుష్మాన్ భారత్లో పెట్టి ఉన్నది. సో అయితే ఇక్కడ మన తెలంగాణలో అది క్లెయిమ్ అవుతలేదు. దీనిపైన కృషి చేసి ఎట్లయినా కూడా వీళ్ళందరికీ కూడా ఆ ఫ్రీ మెడికల్ ఎయిడ్ వచ్చేదాన్ని కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా సీనియర్స్కి పెన్షన్స్ వస్తలేవు. మినిమం 5,000 అన్న పర్ మంత్ పెన్షన్ రావాలనేది అందరూ కోరుకుంటున్నారు. ఈ దిశగా నేను ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి డెఫినెట్గా 5,000కి ఎన్హాన్స్మెంట్ అయ్యే విధంగా నేను చేస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏమంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు 1000 కాళ్ళ మంటపం అని ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. సో అక్కడ ఏమవుతుందంటే, ఈవెన్ ప్రతి రాయి అక్కడ ఒక శక్తి. అప్పట్లో మనం అక్కడ ఆ స్టెప్స్ మీద కూర్చున్నప్పుడు కూడా ఒక శక్తిలాగా మనకు అది తయారైపోయి మనకు 50% రోగాలు వెళ్ళిపోయేది ఆ రోజుల్లో. దాన్ని తీసేయడం వల్ల మనము కొన్ని కోల్పోతున్నాం, మన హిందూ సంస్కృతి కోల్పోతున్నాం. కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఆశీస్సులతో ఈ కార్యం నేను చేస్తానని తెలియజేస్తున్నాను. తర్వాత పెద్దలు చెప్పినట్టుగా వీరి విషయాలన్నీ కూడా సెంట్రల్కి తీసుకెళ్ళి త్వరితగతిన ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యేటట్టు చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. జై బీజేపీ, భారత మాతాకి జై. జై మాతాకి జై. భారత్ మాతాకి జై. అది మీ లైఫ్లో గుర్తుండిపోయి ఏదో సాధించండి. థ్యాంక్ యూ సార్.